హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను 5 ట్రేడ్స్ తీసుకున్నాను. 2 ట్రేడ్స్ కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్, 3 ట్రేడ్స్ ప్రాఫిట్ బుకింగ్ అండి. అండ్ ఇంకో చిన్న అప్డేట్, 22 జూన్ వరకు టెలిగ్రామ్ అనేది మన ఇండియాలో నడవదండి. బికాస్ నీట్ రీ ఎగ్జామినేషన్ తర్వాతనే ఐ థింక్ మన టెలిగ్రామ్ అనేది మళ్ళీ ఓపెన్ చేస్తారనుకుంటా. అప్పటి వరకైతే టెలిగ్రామ్ అనేది నడవదండి. థాట్స్ వై ఇవాళ మార్నింగ్ నుండి నేను టెలిగ్రామ్‌లో ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. ఓకేనా అండి. అండ్ నేను తీసుకున్న ట్రేడ్స్ మన లాస్ రికవరీ గ్రూప్‌లో స్క్రీన్‌షాట్ తీసి పెట్టాను. అండ్ ఈ ట్రేడ్స్ నేను ఎందుకు తీసుకున్నాను, ఇక్కడ నాకు ప్రాఫిట్ బుకింగ్ ఎందుకయింది, ఈ రీజన్ మొత్తం మీకు ఇప్పుడు చెప్తానండి. మీరు గూడా కావాలంటే మన లాస్ రికవరీ గ్రూప్ జాయిన్ అవ్వచ్చండి. అండ్ ఫర్ లెర్నింగ్ పర్పస్ నేను పీడీఎఫ్స్ అనేవి క్రియేట్ చేశాను. మీరు ఈ పీడీఎఫ్స్ అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ తీసుకోవచ్చు. ఫర్ పీడీఎఫ్ కామెంట్‌లో పీడీఎఫ్ అని మెసేజ్ పెట్టండి. మీకు నా ట్రేడ్స్ చూపించే ముందు ఇవాల్టి అనాలిసిస్ చూపిస్తాను. ఓకే. మార్కెట్‌లో ఇవాళ ఏం జరిగింది అంటే, ఇదొచ్చేసి నిఫ్టీ. ఓకే. ఇది నిఫ్టీ. ఈ రైట్ సైడ్ ఈ చార్ట్ చూస్తున్నారు గదా! ఇది నిఫ్టీ చార్ట్. ఓకే. ఇది చూడండి, ఇట్స్ ఏ బ్యాంక్ నిఫ్టీ చార్ట్. ఓకే. ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్. ఓకే. ఇక్కడ మీకు ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్లోజ్ అయింది. దాని తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్లోజ్ అనేది జరిగింది. దాని తర్వాత డ్రాస్టిక్ మూవ్‌మెంట్ అనేది వచ్చేసింది. బికాజ్ రెడ్ కలర్ ఫస్ట్ క్యాండిల్ అనేది మనకు క్లోజింగ్ ఈస్ ద బ్రేకౌట్ కాబట్టి బ్రేకౌట్ సపోర్ట్ మార్కెట్‌లో బయింగ్ అనేది వచ్చేసింది. బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మీకు సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఉంది. కనిపించిందా? సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళింది. మళ్ళీ ఇమ్మీడియేట్‌గా ఫాల్ అయిపోయింది. బట్ ఈ ఫాల్‌లో మీరు నిఫ్టీ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే క్లోజింగ్ బ్రేకౌట్, పైన ఆర్డర్ బ్లాక్ లెవెల్ దగ్గర ఎక్కడ ప్రాపర్ మూవ్‌మెంట్ లేకుండా క్యాండిల్ బై క్యాండిల్, క్యాండిల్ బై క్యాండిల్ మూవ్‌మెంట్ ఇస్తూ ఇవాళ మార్కెట్‌లో చాలా మందికి ఇవాళ మార్కెట్ లాస్ అనేది ఇచ్చింది. చాలా మంది ఇవాళ ఏం చేశారు అంటే, మార్కెట్ అర్థం గాక నిఫ్టీ బయింగ్, బ్యాంక్ నిఫ్టీ సెల్లింగ్, మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ బయింగ్, నిఫ్టీ సెల్లింగ్, సెన్సెక్స్ మళ్ళీ బయింగ్, ఇలా చూసి కన్‌ఫ్యూజ్ అయ్యి చాలా మంది ఇవాళ ట్రేడ్స్‌లో లాస్ అనేది చేశారు. నాకు చాలా మెసేజెస్ వచ్చాయి. చాలా మంది పర్సనల్‌గా మెసేజ్ చేశారు నాకు. బ్రదర్, ఈ ట్రేడ్ తీసుకున్నాను, ఇక్కడ లాస్ జరుగుతుంది. మళ్ళీ ఈ ట్రేడ్ తీసుకున్నాను, ఇక్కడ లాస్ జరుగుతున్నా. మోర్ దెన్ 500 మెసేజెస్ వచ్చాయండి ఇవాళ నాకు. 500 మెసేజెస్. ఇవాళ మార్కెట్ ట్రాప్ చేసింది. నిన్న గూడా వచ్చాయి. బట్ ఇవాళ గూడా వచ్చాయి. ఏంటి అంటే మార్కెట్‌ని అండర్‌స్టాండ్ చేసుకోలేకపోతున్నారు చాలామంది. ఓకేనా అండి. సో, అలా లాస్ ఎందుకయింది ఫస్ట్ అది చెప్తాను నేను. అంటే నాకు ఇవాళ లాస్ కాలేదు. బట్ చాలా మందికి లాస్ ఎందుకయింది అంటే, ఇప్పుడు ఇక్కడ ఇమ్మీడియేట్‌గా ఒక రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఓకే. ఫస్ట్ క్యాండిల్ రెడ్, క్లోజింగ్ ఈస్ ఎ బ్రేకౌట్. ఓకే. ఇట్స్ ఓకే. మళ్ళీ మూవ్‌మెంట్ వచ్చిందా? ఈ మూవ్‌మెంట్‌ని మళ్ళీ రెడ్ క్యాండిల్ కంప్లీట్‌గా కవర్ చేసింది. దాని తర్వాత మీరు మీరు ఓన్‌గా అబ్జర్వ్ చేయండి. 57, 327, 327 నుంచి మార్కెట్ 57,615 వరకు పెరిగింది. అనుకుందాం ఒక 300 పాయింట్లు పెరిగింది. బట్ ఈ 300 పాయింట్‌లో కాల్ సైడ్ ఎంత ప్రీమియం యాడ్ చేసిందో, బ ఇంత మూవ్‌మెంట్ మార్కెట్‌లో మొత్తం ప్రీమియం పొడగొట్టేసింది. మరి ఏ స్ట్రైక్ ప్రైస్ అయినా తీసుకోండి. 57,500 తీసుకోండి, 57,600 తీసుకోండి. డీప్ ఇన్ ద మనీ అయితే ఏం కాలేదు. బట్ మార్కెట్ ఇవాళ 57,300 నుంచి పెరిగింది గదా! ఆ ప్రీమియమ్స్ అన్నీ పోయాయి. సో, థాట్స్ వై ఇవాళ మార్కెట్ నాకు కొంచెం మిస్టీరియస్ గానే అనిపిచ్చింది. సో, నేనేం జేశాను అంటే కంప్లీట్ ట్రేడ్ పుట్ సైడ్ తీసుకున్నాను. ఓకే. నిఫ్టీ ప్రాఫిట్ బుకింగ్, సెన్సెక్స్ ప్రాఫిట్ బుకింగ్, బ్యాంక్ నిఫ్టీ ప్రాఫిట్ బుకింగ్. ఓకే. అండ్ మీరు నా నిఫ్టీ ట్రేడ్ ఫస్ట్ సెన్సెక్స్ పీఈ చూడండి. 10:07 ఏఎంకి తీసుకున్నాను. 10:07 ఏఎం అంటే 9:45కు 10 ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ నేను సెన్సెక్స్ ట్రేడ్ అనేది తీసుకున్నాను. ఓకే. ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్న తర్వాత సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ క్రియేట్ అయినంక మార్కెట్ ఏం చేసింది అంటే ఇన్‌వాలిడ్ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ క్రియేట్ చేసి పైకి వెళ్ళింది. నో ప్రాబ్లమ్. నేను అయినా హోల్డ్ చేశాను. హోల్డ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే మార్కెట్‌లో ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేకౌట్ పాయింట్ ఉంది ఇక్కడ. కనిపించిందా? ఇట్స్ ఏ ఇండైరెక్ట్ బ్రేకౌట్ పాయింట్.
వెళ్తే మార్కెట్ ఎంత బయింగ్ ఇచ్చింది కాబట్టి, ఆ పాయింట్ దగ్గరికెళ్ళే రిజెక్ట్ అవ్వాలి. లేకపోతే అవ్వద్దు. సో, స్మాల్ రిస్క్ తీసుకొని హోల్డ్ చేశాను. దాని తర్వాత పైకి వెళ్లి కంప్లీట్‌గా నాకు పర్ఫెక్ట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇచ్చేసింది. ఓకే. దాని తర్వాత ఇది 10:00 ఇది 11. 11కి పీ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. అంటే ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ కాకముందే ఇక్కడ 11కి తీసుకున్నాను. 10:45 ఇది 11. ఇక్కడ ఇండిసిజన్ క్యాండిల్ కనిపించిందా? ఈ ఇండిసిజన్ క్యాండిల్ అనేది రీసెంట్ ప్రెజెంట్ డే హై పాయింట్ దగ్గరకొచ్చింది కాబట్టి, దేర్ విల్ బి ఎ పాసిబిలిటీ ఆఫ్ ఎం ప్యాటర్న్. సో, థాట్స్ వై నేనిక్కడ ట్రేడ్ తీసుకున్నాను. ప్రెజెంట్ డే బ్రేక్ డౌన్ ప్లస్ సెన్సెక్స్ చూసుకుంటే సెన్సెక్స్ దగ్గరికెళ్ళి మనకు ఇండిసిజన్ క్యాండిల్ అండ్ బయింగ్ ఆర్డర్ బ్లాక్‌ది ఇన్‌వాలిడ్ వచ్చింది అంటే దేర్ విల్ బి ఎ మేజర్ ఫాల్. థాట్స్ వై ఇక్కడ సెన్సెక్స్ ట్రేడ్ తీసుకున్నాను. ఇది కూడా నాకు ప్రాఫిట్ బుకింగ్ ఇచ్చింది. నా లాస్ట్ ట్రేడొచ్చేసి బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నాను లాస్ట్‌లో. ఎప్పుడు తీసుకున్నాను అంటే, బ్యాంక్ నిఫ్టీ టైమింగ్ చూడండి 2:08 పీఎం. అంటే ఇది. ఈ క్యాండిల్ కనిపిస్తుందా? ఈ క్యాండిల్ రన్నింగ్‌లోనే నేను ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకు ట్రేడ్ తీసుకున్నాను ఆ క్యాండిల్ రన్నింగ్‌లో అంటే, మార్కెట్‌లో ఆల్రెడీ ఒక లెవెల్ దగ్గర మార్కెట్ వెళ్ళిన తర్వాత, మార్కెట్ మళ్ళీ ఒక లెవెల్ ఫార్మ్ చేసింది కాబట్టి, దేర్ విల్ బి ఎ అప్పర్ ట్రెండ్ లైన్. ఈ అప్పర్ ట్రెండ్ లైన్ అనేది లెవెల్ బ్రేక్ చేస్తే ఓకే. లెవెల్ బ్రేక్ చేయకపోతే మనకు ఇమ్మీడియేట్‌గా బయింగ్ అని నేను ఆలోచించాను. సెకండ్ ఇంకోటి ఇట్స్ ఏ షార్టెడ్ ఎం ప్యాటర్న్. సో, షార్టెడ్ ఎం ప్యాటర్న్‌లో ఈ లెవెల్ బ్రేక్ చేసినా హ్యూజ్‌గా సెల్లింగ్ వచ్చేస్తదని నేను దీన్ని యాస్ ఎ ట్రేడ్‌గా తీసుకున్నాను. బికాస్ ఆఫ్ ఇండిసిజన్ క్యాండిల్ ఫార్మేషన్ అండ్ 5 మినిట్స్‌లో కనుక మీరిక్కడ చూసుకుంటే 5 మినిట్స్ ఓకే. 5 మినిట్స్‌లో ఇక్కడ మీరు 5 మినిట్స్‌లో చూసుకుంటే నాకు ఇక్కడ ఇండిసిజన్ క్యాండిల్ ఉంది. ప్లస్ బయింగ్ ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ ఉంది. సో, థాట్స్ వై ఈ రీజన్ వల్ల నేను ట్రేడ్ తీసుకున్నాను. నాకు లాస్ట్‌లో బ్యాంక్ నిఫ్టీలో ప్రాఫిట్ బుకింగ్ అనేది కూడా అలాగే జరిగింది అండి. సో, ఇవాళ వచ్చేసి నేను క్యాప్చర్ చేసిన పాయింట్స్ ఎంత అంటే, ఇప్పుడు టెలిగ్రామ్‌లో అయితే రెగ్యులర్‌గా నేను చూపించేవాడిని. బట్ ఇవాళ చూసుకుంటే ఇవాళ ఎంత 20 పాయింట్స్ 20 పాయింట్స్, 75 పాయింట్స్, 75 అండ్ 657 అంటే 49, 39, 39, 79 ఇవాళ మార్కెట్ అంత బాగోలేదు కాబట్టి 114 పాయింట్సే ఇవాళ మార్కెట్‌లో నేను క్యాప్చర్ చేయగలిగానండి. అండ్ సింపుల్‌గా నిన్నటి అనాలిసిస్ వీడియోలో ఏం చెప్పాను అంటే, మార్కెట్ మనం సైడ్‌వే అయితే వదిలేద్దాం. ట్రేడ్ అనేది చెయ్యము. మార్కెట్ అలా కాకుండా కొంచెం మూవ్‌మెంట్‌లోన ట్రేడ్ చేద్దామని నిన్నటి అనాలిసిస్ వీడియోలో చెప్పాను. ఇవాళ మార్కెట్ సైడ్‌వే కాకుండా నార్మల్ మూవ్‌మెంట్‌లో ఉంది కాబట్టి నేను ట్రేడ్ చేశాను. బట్ రేపటికి అనాలిసిస్ మనం చూసుకుంటే, మనకు ఒక లెవెల్ ఉంది ఇక్కడ నిఫ్టీలో. ఓకే. ఇక్కడ ఒక లెవెల్ ఉంది. మార్కెట్ కనక రేపటి సెషన్‌లో ఓకే. ఈ పాయింట్ దగ్గరికి వెళ్లి రీటెస్ట్ ఇచ్చినా, లేకపోతే ఈ పాయింట్ దగ్గరకి గ్యాప్ అప్ ఓపెన్ చేసి ఈ లెవెల్ కిందకి బ్రేక్ చేసుకున్నా, మనకు సెల్లింగ్ అనేది ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ అయిపోతది. అలా కాకుండా మార్కెట్ రీసెంట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర ఇక్కడ ఎక్కడైనా సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చినా ఇది ఫాల్. ఇదేంటి అంటే ప్రెజెంట్ డే క్యాండిల్స్ ఫార్మేషన్ కాబట్టి ఇది మనకంత అవసరం ఉండదు. బట్ ఇది మనకు మార్కెట్‌లో ఒక దగ్గర డైరెక్షన్ చేంజ్ అయిపోయింది కాబట్టి 24,137 అనేది మేజర్ లెవెల్. సపోర్ట్ తీసుకోవాలి అంటే 24,55 సపోర్ట్ లేదు అంటే సింపుల్‌గా మార్కెట్ ఇవాళ మనకు ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ బ్రేక్ చేసింది కాబట్టి బ్రేక్‌ఔట్ ఇవ్వాలి. బ్రేక్‌ఔట్ ఇవ్వలేకపోతే హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేదైనా ఇక్కడ ఫార్మ్ అవ్వాలి. అండ్ ఇది నేను మీకు ప్రీ మార్కెట్ అనాలిసిస్‌లో చెప్పిస్తాను. బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే రీసెంట్ సింగిల్ లెవెల్ ఉంది. ఆ సింగిల్ లెవెల్ వచ్చేసి 57,765 అండ్ ఇండైరెక్ట్ ఉంది ఇక్కడ 57,547. సెల్లింగ్ మేజర్‌గా వెళ్ళాలన్నా ఇదే. బయింగ్ స్ట్రాంగ్‌గా వెళ్ళాలన్నా బ్రేక్ అవ్వాలన్నా ఇదే. లేకపోతే ఈ పాయింట్ దగ్గర ప్రీవియస్ సప్లై జోన్ ఉంది కాబట్టి సప్లై పాయింట్ దగ్గర సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఏదైనా క్రియేట్ అయితే చాలు మనకు ఇమ్మీడియేట్‌గా మార్కెట్‌లో ప్రిడిక్షన్ అనేది వచ్చేస్తది. అండ్ సేమ్ టు సేమ్ ఇదే పాయింట్. ఇవాళ మల్టిపుల్ టైమ్ ఈ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గరికి రిజెక్ట్ అయింది కాబట్టి, ఈ పాయింట్ అనేది మనకు యాస్ ఎ బ్రేక్ డౌన్
అంటే ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ యాక్ట్ యాస్ డైరెక్ట్ బ్రేకౌట్ లాగా పనిచేస్తది. అది కాకుండా సెన్సెక్స్ ఈ కింది లెవెల్ బ్రేక్ చేస్తే, బ్రేక్ డౌన్ లెవెల్ అనేది బ్రేక్ చేసింది కాబట్టి, ఆ బ్రేక్ మళ్ళీ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లాగా క్రియేట్ చేస్తే, మనకు ఇమ్మీడియేట్ సెల్లింగ్ అనేది షూటప్ అవుతది. సో, మీరు ఎప్పుడు ట్రేడ్ చేసినా ఇలా ఆలోచించాలండి. ప్లీజ్ వితౌట్ లెర్నింగ్, బేసిక్ లెర్నింగ్ ఏ లెర్నింగ్ లేకుండా మార్కెట్‌లోకి రాకండి. లెర్నింగ్ ఉంటేనే రండి, ఎక్స్‌పీరియన్స్ ఉంటేనే ట్రేడ్ చేయండి కానీ, వితౌట్ ఎక్స్‌పీరియన్స్, వితౌట్ లెర్నింగ్ చేయకండి. ఇవాళ నేను ఇంతమంది మెసేజెస్ చూసి షాక్‌లో ఉన్నాను. అంటే వీళ్ళు నా సబ్‌స్క్రైబర్సో కాదో కూడా నాకు తెలియదు. నన్ను ఫాలో చేస్తారో కూడా కాదో కూడా తెలియదు నాకు. నా వీడియోస్ చూసి అనాలిసిస్ నచ్చి నాకు మెసేజెస్ చేశారు. మెసేజెస్ చేసి "బ్రదర్ మేమిక్కడ స్టక్ అయి ఉన్నాం. ఇవాళ ఈ పొజిషన్" వాళ్ళు రెగ్యులర్‌గా నాకిలా 300-500 మెసేజెస్ వస్తున్నాయండి. సో, నేను మీ అందరికి ప్రతి ఒక్కరికి దండం జేసి చెప్తున్నాను. నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ చాలా నాలెడ్జ్ మా మార్కెట్ గురించి యూట్యూబ్ ప్లే లిస్ట్‌లో పెట్టాను. మీరు వెళ్ళండి, చూడండి, నేర్చుకొని తర్వాత మార్కెట్‌లోకి రండి. నేను హెల్ప్ చేస్తాను మీకు. ఓకేనా అండి? సో, మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.